హైదరాబాద్లో ప్రయాణికులకు ఆర్టీసీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికీ హైదరాబాద్లో నైట్ షిఫ్ట్లు, అలాగే నైట్ షిఫ్ట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు అర్ధరాత్రి బస్ సర్వీసులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు పెరుగుతున్న ఐటీ కావచ్చు, అలాగే నైట్ లైఫ్ స్టైల్ ఎక్కువ పెరుగుతూ ఉండడం వల్ల అర్ధరాత్రులు కూడా ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రతి జాబ్ సెక్టర్లోనూ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలకి ఏర్పడుతున్నటువంటి ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని థర్డ్ షిఫ్ట్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా రాత్రి 10:30 నుంచి ఉదయం 5 గంటల వరకు థర్డ్ షిఫ్ట్లో ఒక 30 బస్సుల్ని 6 ప్రధాన మార్గాల్లో నడపాలని తాము ప్రయోగాత్మకంగా ఈ థర్డ్ షిఫ్ట్ని తీసుకొస్తున్నామని, అయితే ప్రయాణికుల స్పందన అలాగే ఆక్యుపెన్సీని బట్టి తాము తర్వాత ఈ సర్వీసుల్ని ఎంతవరకు పెంచాలి, ఎంతవరకు అమలు చేయాలన్న దాని మీద స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని కూడా ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఆ 6 మార్గాలు కూడా ఐటీ హబ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే ఫోకస్ చేసేలాగా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆ మార్గాలు కనుక మనం చూస్తే మేడ్చల్ టు గచ్చిబౌలి, కొండాపూర్ టు సికింద్రాబాద్, కోటి టు పటాన్చెరు, హయత్ నగర్ టు జేబీఎస్, సికింద్రాబాద్ టు పటాన్చెరు. సో దీనివల్ల రాత్రిపూట విధులు ముగించుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఆటోలు లేకపోతే క్యాబ్ సర్వీసెస్ వీటి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇది కూడా నైట్ టైం అయ్యేసరికి అంత సేఫ్గా ఉండదేమో అనేటువంటి ఫీల్ అయ్యేటువంటి ప్రయాణికులు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే కొంత సేఫ్టీ దృష్ట్యా ఎంతోమంది మహిళలు అయితే నైట్ షిఫ్ట్ని ఆఫ్ చేసుకోవటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ప్రయాణికుల్ని, నైట్ షిఫ్ట్లో పనిచేసే ఉద్యోగుల్ని, అలాగే వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంతోమంది ప్రయాణికులు దిగుతూ ఉంటారు. అలాగే జూబ్లీ హిల్స్ స్టేషన్లో కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని మెయిన్ సర్వీసెస్లో అయితే నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత 5-6 ఏళ్ల నుంచే ముఖ్యంగా నైట్ షిఫ్ట్ విషయంలో విపరీతమైనటువంటి అవసరాలు పెరిగిపోయాయి. రవాణా రీత్యా హాస్పిటల్స్ రన్ అవ్వడం, ఐటీ కేవలం ఇదివరకు ఐటీ అలాగే కాల్ సెంటర్స్కే పరిమితమైంది. ఇప్పుడు ప్రతి ఉద్యోగంలో కూడా నైట్ షిఫ్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ ఏదైతే రవాణా ఉందో దానికోసం అర్ధరాత్రులు ప్రయాణికులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, ఉద్యోగులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరి ప్రభుత్వం ఈ థర్డ్ షిఫ్ట్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.